పిల్లలకి విటమిన్ సప్లిమెంట్స్ అవసరం అంటారా? ఎంతవరకు అవసరం అంటారు? విటమిన్ సప్లిమెంటేషన్ అనేది ఒక బ్రాడ్ థింగ్. రూరల్ ఏరియాస్లో చూసుకుంటే చాలా పిల్లలకి స్టంటింగ్ అంటే హైట్ పెరగకపోవటం, వేస్టింగ్ అంటే వెయిట్ పెరగకపోవటం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ ముఖ్యంగా కొంచెం లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో కానీ ఈ టబూస్ ఉంటాయి ఇంట్లో, అది పెడితే ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది పెడితే అది ప్రాబ్లం అవుతుంది అని కొంతమంది ఫాలో అవుతుంటారు. వీటి వల్ల మనకి న్యూట్రిషనల్ డెఫిసిట్స్ అనేవి వస్తుంటాయి కామన్. బట్ మెయిన్గా ఏంటిదంటే నార్మల్గా ఇఫ్ చైల్డ్ ఈజ్ గుడ్ ఇన్ వెయిట్, గుడ్ ఇన్ హైట్ అండ్ వెరీ యాక్టివ్, గుడ్ ఇన్ కమ్యూనికేషన్స్, ఇలాంటి చిల్డ్రన్కి ఇలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదండి. కొంతమంది చిల్డ్రన్ కొంతమంది అవసరం పడతాయి. ఈ చైల్డే ఉన్నాడు, ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎక్కువ ఇండోర్లోనే ఉంటాడు, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే వైటమిన్ డి డెఫిసిట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పిల్లల్లో మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేస్తాం ఫ్రీక్వెంట్. అది కూడా మనం టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. వైటమిన్ డి లో ఉందంటే వీ కెన్ గివ్, లేదు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు అంటే జస్ట్ మనం డైలీ రిక్వైర్మెంట్స్ ఎంతో చూసుకుని దాన్ని బట్టి ఇవ్వచ్చు అనమాట. 400 to 600 యూనిట్స్ పర్ డే అని ఇస్తాం చిల్డ్రన్లో అయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొంచెం జైన్ ఫ్యామిలీస్ ఆర్ వెజ్ ఈటింగ్ ఫ్యామిలీస్, వేగాన్ ఈటింగ్ ఫ్యామిలీస్ ఉంటాయి కొంతమంది, వాళ్ళలో కొంచెం డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ నాన్ వెజ్ తినని వెజిటేరియన్ ఫ్యామిలీస్లో మనకు కామన్గా B12 ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అట్లాంటిది ఏమన్నా మనకు అనిపిస్తే కనుక అది కూడా మనం బి కాంప్లెక్స్ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు, B12 టెస్ట్ చేసుకోవచ్చు మనం కూడా. బట్ స్టిల్ మనం ఇవ్వాలంటే వీళ్ళకి బి కాంప్లెక్స్ ఓరియంటెడ్ సిరప్స్ ఇస్తాం వీళ్ళకి. ముఖ్యంగా వెజిటేరియన్ ఫ్యామిలీస్ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ బ్రౌన్ రైస్ కూడా తినట్లేదు, మిల్లెట్స్ కూడా తినట్లేదు. సో ముఖ్యంగా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ B12 డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి మనం B12 సప్లిమెంట్స్ ఇస్తాం. ముఖ్యంగా కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ అంటే పాలు కొంతమంది 600, 800, 1 లీటర్ మిల్క్ ఇస్తుంటారు కొంతమంది పిల్లలకి, అదేదో గ్రేట్ ఫుడ్ లాగా. సో అలాంటి పిల్లలు డెఫినెట్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మిల్క్ ఐరన్ అనేది యాంటీ. సో మిల్క్ విల్ ఇన్హిబిట్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ అవర్ బాడీ. అందుకని పర్టికులర్గా అలాంటి పిల్లలకి ఎవరైతే ఎక్కువ మిల్క్ డిపెండెంట్, కర్డ్ డిపెండెంట్, ఈ ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ మీద ఉంటారో అలాంటి పిల్లలకి ఒకసారి ఫ్రీక్వెంట్ అది కూడా అనీమియా చెక్ చేస్తాము. ప్యారలర్నెస్ ఉంది బాడీలో అంటే అది కూడా హిమోగ్లోబిన్ చెక్ చేసుకొని, ఐరన్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకొని, అందులో కూడా లోవర్ సైడ్ ఉన్నాయంటే కనుక నేను కెన్ సప్లిమెంట్ విత్ దెమ్ ఐరన్. ఇంకా కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే వాళ్ళకి గ్రోత్ సరిగ్గా ఉండదు, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళు కొంచెం జింక్, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఇస్తుంటాము. మీరు అడిగినట్టు కొంతమంది చిల్డ్రన్లో మాత్రం ఈ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఫ్యామిలీలో. చిల్డ్రన్ వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ తినటం, హై షుగరీ ఫుడ్స్ తినటం, అండ్ అవసరమైన ఫైబర్ తీసుకోకపోవటం, అవసరమైన హోమ్ ఫుడ్ తీసుకోకుండా ఎక్కువ బయట ఫుడ్ తినటం, వీటి వల్ల డెఫినెట్లీ కొన్ని డెఫిసిట్స్ అయితే ఉంటాయి. అవి మనం జస్ట్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ చేసుకుని ఇఫ్ చైల్డ్ ఈజ్ గుడ్ ఇన్ వెయిట్ అండ్ హైట్, ఆ తదనంతరం మనకి ఏమైనా డెఫిసిట్స్ ఉంటే దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.